సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ కథలోకి వెళ్దాం. వణుకు పుట్టించే చలికాలం, ఒక దట్టమైన అడవి. చెట్లు, ఆకులు అంతా మంచుతో కప్పబడిపోయాయి. ఈరోజు మనం చూడబోయే ఈ అద్భుతమైన విశ్లేషణను ప్రాచీన భారతదేశంలో రచించిన ప్రసిద్ధ పంచతంత్రం కథల నుండి తీసుకున్నాం. అసలు ఈ కోతులు, శుచిముఖం పక్షి కథ వెనుక దాగిన ఆ లోతైన అర్థమేంటి? ఇది మనకు ఎలాంటి మైండ్ బ్లోయింగ్ సందేశాన్నిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆ వాతావరణాన్ని ఊహించుకోండి. ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయింది. అడవిలో భయంకరమైన చీకటి కమ్ముకుంది. ఆ చలికి ఏమాత్రం తట్టుకోలేక కొన్ని కోతులు వణికిపోతూ ఒక చెట్టు కింద ముడుచుకొని కూర్చున్నాయి. ఎలాగైనా సరే ఆ చలి నుండి బయటపడాలని, కొంచెం వెచ్చదనం కోసం అవి పిచ్చిగా వెతుకుతున్నాయి. వాటి పరిస్థితి చూస్తే నిజంగా చాలా దయనీయంగా అనిపిస్తుంది. ఇక్కడే మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. అసలు మినుగురు పురుగులు చలిని పోగొట్టగలవా? వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ. శాస్త్రీయంగా చూస్తే అవి వెలువరిచే కాంతిలో ఎలాంటి వేడి ఉండదు. కానీ చీకటిలో మెరుస్తున్న ఆ చిన్న కీటకాలను చూసి మన కోతులు ఒక పెద్ద పొరపాటు చేయబోతున్నాయి. చలి తీవ్రత వల్ల ఆలోచనాశక్తి మందగించి అవి ఎలాంటి విపరీతమైన చర్యకు పాల్పడబోతున్నాయో తెలుసుకోవాలన్న ఉత్సుకత మనకు ఇక్కడే మొదలవుతుంది. సరిగ్గా ఇక్కడే మన కథలో ఒక కీలకమైన పాత్ర ప్రవేశిస్తుంది. అదే శుచిముఖం అనే ఒక చిన్న పక్షి. ఆ కోతులు ఉన్న చెట్టు కొమ్మల పైభాగంలోనే ఇది ఉంటోంది. ఒకసారి ఆలోచించండి. కోతులు భౌతికంగా చాలా పెద్దవి, బలమైనవి. కానీ ఈ పక్షి చాలా చిన్నది, అలాగే అత్యంత తెలివైనది కూడా. కింద కోతులు చేస్తున్న ఈ పనులన్నింటినీ ఆ చిన్న పక్షి పైనుండి సైలెంట్గా గమనిస్తూ ఉంది. కేవలం శారీరక బలానికి, నిశితమైన బుద్ధిబలానికి మధ్య ఉన్న తేడా ఏంటో మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఆ వణికించే చలిలో ఆరుబయట ఎగురుతున్న కొన్ని మినుగురు పురుగులను ఆ కోతులు చూశాయి. ఆ చీకటిలో వాటి మెరుపును చూసి అవేవో వెచ్చని నిప్పురవ్వలు అని భ్రమపడ్డాయి. ఇంకేముంది, ఏమాత్రం ఆలోచించకుండా ఆ మినుగురు పురుగుల చుట్టూ చేరి చలి కాచుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాయి. అవే నిజమైన నిప్పు అని, ఆ చిన్న కీటకాల చుట్టూ కూర్చుంటే చలి పారిపోతుందని అవి గుడ్డిగా నమ్మేశాయి. కోతుల ఈ పరిస్థితిని, వాటి అమాయకత్వాన్ని చూసి శుచిముఖం పక్షికి జాలివేసింది. తన మంచి మనసుతో ఎంతో దయగా ఇలా సలహా ఇచ్చింది. మిత్రులారా, అవి మినుగురు పురుగులు కాని నిప్పురవ్వలు కావు. వాటివల్ల మీ చలి ఏమాత్రం తగ్గదు. అదిగో ఆ పక్క చెట్టు వద్ద నిజమైన నిప్పు ఉంది, అక్కడికి వెళ్ళి చలి కాచుకోండి అని చెప్పింది. నిజానికి ఆ పక్షి ఉద్దేశం చాలా మంచిదే. వాస్తవమేంటో వాటికి తెలియజెప్పాలనుకుంది. కాని ఎవరు అడగకుండానే ఈ పక్షి ఇచ్చిన ఉచిత సలహా ఎలాంటి దారుణమైన పరిణామాలకు దారితీస్తుందో మనం గమనించాలి. పక్షి మాటలు విన్న కోతులకు ఎక్కడ లేని కోపమొచ్చేసింది. తమ అజ్ఞానాన్ని ఎత్తి చూపేసరికి అవి విపరీతమైన అవమానంగా భావించాయి. ఇంకేముంది, నోరు మూసుకో, చూడబోతే చిటికడంత లేవు. నువ్వు మాకు నీతులు చెబుతావా? నీకున్నపాటి బుద్ధి మాకు లేదనుకున్నావా? నీకింత పొగరా అంటూ ఆ పక్షి మీద దారుణంగా విరుచుకుపడ్డాయి. తమకంటే ఎంతో చిన్నదైన ప్రాణి సలహా ఇవ్వడాన్ని ఆ కోతుల అహంకారం ఏమాత్రం తట్టుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే సత్యాన్ని స్వీకరించే మెచ్యూరిటీ ఆ కోతులకు అస్సలు లేదు. ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు క్షణాల్లో ఎంత భయంకరంగా మారిపోయో చూడండి. మొదటి నిమిషం కోపంతో ఊగిపోతున్న కోతులు ఒక్క ఉదుటున పైకెగిరి ఆ చిన్న పక్షిని పట్టుకున్నాయి. రెండవ నిమిషం మాత్రం కనికరం లేకుండా విపరీతమైన ఆవేశంతో ఆ పక్షి మెడను గట్టిగా బిసికేశాయి. మూడవ నిమిషం నాటికి ఆ తెలివైన, కేవలం సహాయం చెయ్యపోయిన పక్షి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కోతుల గుడ్డి అహంకారం ఒక మంచి పక్షి ప్రాణాలు తీసింది. ఇది వినడానికి నిజంగా ఎంతో విషాదకరం కదూ. సో ఇది మనకు ఒక అద్భుతమైన విషయాన్ని స్పష్టంగా వివరిస్తోంది. అడగకుండా ఇచ్చిన సలహా, అలాగే దానికెదురైన మూర్ఖపు అహంకారం, ఈ రెండింటి మధ్య జరిగిన ఘర్షణే ఈ కథ. పక్షి వైపు నుండి చూస్తే అది ఖచ్చితంగా తెలివైన సలహానే. కానీ సమస్య ఏంటంటే కోతులు అడగకముందే దాన్ని ఉచితంగా ఇచ్చేసింది. ఇక కోతుల వైపు చూస్తే వాస్తవాన్ని ఒప్పుకోలేని అజ్ఞానం, ఎదుటివారిని తక్కువ చేసి చూసే అహంకారం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రెండు ఎదురైనప్పుడు ఫలితాలు ఎంత వినాశనకరంగా ఉంటాయో ఈ సంఘటన పర్ఫెక్ట్గా ప్రూవ్ చేస్తోంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన 3 బలమైన విషయాలున్నాయి. మొదటది, మూర్ఖులకు ఎప్పుడూ మన సలహాలు చెప్పకూడదు. వాళ్లు వినకపోగా రివర్స్లో అపార్థం చేసుకుంటారు. రెండవది, ఎవరో అడగకుండానే మనం ఉచితంగా ఇచ్చే సలహా మనకే పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే,
అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారికి సహాయం చేయాలని చూస్తే ఆ సహాయం చేసేవారే చివరకు నాశనమవుతారు. శతాబ్దాలు గడిచిన ఈ కథ సారాంశం నేటి సమాజానికి, మన జీవితాలకు ఎంత బాగా కనెక్ట్ అవుతుందో కదా. ఇక ముగించే ముందు మీరంతా ఒక్కసారి లోతుగా ఆలోచించండి. మనకున్న జ్ఞానాన్ని, మన దగ్గరున్న మంచి సలహాలను గుడ్డిగా అందరితో పంచుకుంటూ వెళ్ళిపోవాలా, లేదా నిజంగా వినడానికి, నేర్చుకోవడానికి ఇష్టపడేవారితో మాత్రమే పంచుకోవాలా? ఎదుటివారి మనస్తత్వం అర్థం చేసుకోకుండా మన విలువైన సమయాన్ని, జ్ఞానాన్ని ధారపోయడం వల్ల ఎంతటి ప్రమాదం పొంచి ఉంటుందో ఈ కోతులు శుచీముఖం కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. సో ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.